అధినేత కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ నుంచి ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసే కీలక అప్డేట్ వెలువడింది. అంతర్గత వ్యయాలను భారీగా తగ్గించుకోవడంతో పాటు వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ సుమారు 1,00,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంపెనీ సీఈఓ ఓలివర్ బ్లూమ్, సిఎఫ్ఓ ఆర్నో యాంటిలిజ్ ఆధ్వర్యంలో ఈ భారీ లేఆఫ్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో సుమారు 50,000 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ సంఖ్యను ఏకంగా 1,00,000కు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఫోక్స్ వ్యాగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కంపెనీలో పనిచేస్తున్న వేలాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం ఫోక్స్ వ్యాగన్ గ్రూప్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,67,164 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో దాదాపు 43% మంది జర్మనీలో ఉన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న 1,00,000 మంది ఉద్యోగుల తొలగింపు అమల్లోకి వస్తే మొత్తం సిబ్బందిలో సుమారు 15% మందిపై ప్రభావం పడుతున్నట్లు అంచనా. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ కోత విధించడం ఫోక్స్ వ్యాగన్ చరిత్రలోనే అతిపెద్ద చర్యగా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో మాత్రమే కాకుండా ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ జర్మనీలోని తన ప్రధాన ఉత్పత్తి కేంద్రాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. కంపెనీకి చెందిన హ్యానోవర్, జ్వికావు, ఎండెన్ ప్లాంట్తో పాటు అనుబంధ సంస్థ ఆడీకి చెందిన నెకాసల్మ్ తయారీ కేంద్రాన్ని కూడా శాశ్వతంగా మూసివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్లాంట్ల మూసివేత వెంటనే అమల్లోకి రాదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆయా ప్లాంట్లలో తయారవుతున్న కార్ల మోడళ్ల ఉత్పత్తి చక్రం పూర్తయిన అనంతరం దశల వారీగా ఈ యూనిట్లను శాశ్వతంగా మూసివేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఫోక్స్ వ్యాగన్ రాబోయే 5 ఏళ్ల గ్లోబల్ పెట్టుబడి ప్రణాళికతో 15% కోత విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కంపెనీ మొత్తం పెట్టుబడులు 130 బిలియన్ యూరోలకు తగ్గనున్నాయి. ఫోక్స్ వ్యాగన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా చైనాలో స్థానిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల నుంచి పెరుగుతున్న తీవ్రమైన పోటీ. దీనికి తోడు అమెరికాలో అమల్లోకి వచ్చిన కొత్త దిగుమతి సుంకాల నిబంధనలు, యూరోప్ మార్కెట్లో మందగించిన విక్రయాలు, అలాగే సాంప్రదాయ డీజిల్, పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మారేందుకు అవసరమవుతున్న భారీ పెట్టుబడులు కంపెనీపై తీవ్ర ఆర్థిక భారం మోపాయి. ఫలితంగా సంస్థ లాభాలు గణనీయంగా తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫోక్స్ వ్యాగన్ యాజమాన్యం ప్రతిపాదించిన ఈ భారీ లేఆఫ్స్, ప్లాంట్ల మూసివేత నిర్ణయాలపై జర్మనీలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దేశంలోని అత్యంత ప్రభావశీల కార్మిక సంఘం ఐజీ మెటల్, అలాగే వర్క్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించాయి. 2024లో కుదిరిన ఒప్పందం ప్రకారం 2030 వరకు ఎలాంటి ప్లాంట్లను మూసివేయకూడదనే స్పష్టమైన నిబంధన ఉందని యూనియన్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ నియమాలను అమలు చేయడానికి ముందుకెళ్తే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు, సమ్మెలు చేపట్టి కంపెనీ కార్యకలాపాలను స్తంభింపచేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. దీంతో ఫోక్స్ వ్యాగన్లో యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.